మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి యొక్క నూతన మందిరంలో కృప మరి ఈరోజు నా తండ్రి మరి మేమందరూ కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మరి 24 జరగవలసిన ప్రతిష్టతను కూడా మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. జరుగుతున్న పనులను త్వరగా జరగడానికి సహాయం దయచేయండి. మరి అనుకూలత లేకపోయినా తండ్రి ఇదిగో మీరే మాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమం అంతట్లో మీ సహాయాన్ని మాకు దయచేయండి. నా తండ్రి మేము తెలిసిన మా ప్రతి పాపాలను దయచేసి క్షమించుకోండి. ప్రతి వారిని తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుతున్నాం మా ప్రియ పరలోకపు ప్రభు నామాన మరొకసారి అందరికీ పరిచయం వందనాలు. రైట్, దైవ లేఖనాల నుంచి మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది అన్నాడు. ఇక్కడ 2 సమయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఆయన సమయము, 2 మీ సమయము అన్నాడు. అంటే 2 సమయాల గురించి మాట్లాడుతున్నాడు అమ్మా. ఓకేనా? ఆయన సమయం అంటే దేవుని సమయము, 2 మన మనుషుల సమయము అన్నాడు. ఇంతకీ మీ సమయము అనే మాట ఏటయ్యా అంటే 8వ వచనాన్ని మనం చదువుదాం. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక మీరు ఈ పండుగకు ఇంకనూ వెళ్ళనని వారితో చెప్పాడు. ఆయన వారితో ఎలాగున చెప్పి గలిలయలోనే నిలిచిపోయాను అని ఉంది. ఓకేనా? ఇక్కడ నా సమయం ఇంకా ఏమవ్వలేదంట, పరిపూర్ణం అవ్వలేదు అన్నాడు. మీ సమయం అయితే ఏమైంది, పరిపూర్ణమైంది. ఈ మాట ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళితే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళితే అక్కడ 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం చదువు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా, అంటే భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది అంటే అపవాదికి కూడా ఏముంది ఇక్కడ, అపవాదికి అది తనకు అంటే అపవాది కూడా సమయం ఉంది అమ్మా. అపవాది కూడా సమయం ఉంది. ఎంతకు ఆ సమయం ఎంత, కొంచెం అంటే గుర్తుపెట్టుకోండి, కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధముగా గలవాడై మీ యొద్దకు దిగొచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు వాడికి ఉన్న సమయం ఎంత, కొంచెం గుర్తుపెట్టుకోండి. అంతేనా? వాడికి ఉన్న సమయం కొంచెం. ఆ కొంచెం కాలం కూడా వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కువ పని చేస్తున్నాడు. అది ఆ కొంచెం సమయంలో ఎక్కువ పని వాడు చేస్తున్నాడట. ఎవరో, అపవాది. అంటే వాడికి సమయం ఉంది. అలాగే ప్రభు కూడా ఏముంది, సమయం ఉంది. ఈ సమయం గురించి మాట్లాడుతూ మనం ఎందాక చదివామే, ఇది యెహెజ్కేలు గ్రంథంలో 39వ అధ్యాయం 8వ వచనం. ఒక్కసారి మాట చదువుతాం అమ్మా. చదువు. ఇదిగో అది వచ్చుచున్నది, చూడండి, అది కలగబోచున్నది. చూడండి, నేను తెలియచేసిన సమయమున అది జరుగును. అంటే దేవుడు ఎప్పుడైతే ఒక సమయాన్ని నిర్ణయించాడో ఆ సమయానికి అది జరిగిద్దంట అమ్మా. ఓకేనా? దేవుడు ఏదైతే ఒక సమయాన్ని ఆయన ఒక టైం సెట్ చేశాడంట, ఆయన చెప్పిన సమయానికి అది జరిగింది. ఏది, దేవుడు అన్న మాట ఆ సమయానికి జరిగింది. ఓకేనా? మనం అనే మాట వెంటనే జరగదు. మనం అనే మాట ఏమవ్వాలి, మాట జరగాలంటే ఏం కావాలి, సమయం కావాలి. అంతేనా?
రైట్. అలాగే మనం కూడా తప్పు అనుకోకండి. మనం ఇవాళ ఆదివారం, రేపు మంగళవారం నేను మీ దగ్గరకు వస్తానని మాట ఇచ్చాను. మాట జరగాలంటే ఏమవ్వాలి? మధ్యలో ఆదివారం గడవాలి, సోమవారం గడవాలి, మంగళవారం రావాలి. అంటే ఈ కాలం జరిగితే కానీ ఆ సమయానికి మనం అనే మాట జరిగించుకోలేదు. ఓకేనమ్మా? ఇంతకు అపవాది కూడా ఏముంది? ఆడు ఏం చేస్తున్నాడు? బహుక్రోధంగా తన పని చేస్తున్నాడు. ఇంతకే వాడికి సమయం కొంచెమా? అదనమాట. వాడి సమయం కొంచెమా అంటే కాదు, ఆది కాలం నుంచి అంతం వరకు కూడా వాడు ఆ సమయాన్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే సద్వినియోగం చేసుకుంటున్నాడు. పాడు చేయటానికి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆ పాడు చేయటానికి సద్వినియోగం చేసుకుంటున్నాడు. కానీ ప్రభు సమయం పాడైన దాన్ని బాగు చేయడానికి చేస్తున్నాడు. అది తేడా. పాడు చేయడం ఎంతసేపు? పాడు చేయడం ఎంతసేపు? ఎలాగైనా మనం దాన్ని పొడగొట్టేస్తాం. కానీ దాన్ని బాగు చేయాలంటే, పాడైన దాన్ని బాగు చేయాలంటే దానికి ఎంత సమయం పడుతుంది? అందుకో గోడ తక్కువ పడగొట్టేమో రోజులో. ఇప్పుడు కట్టాలంటే అదనమాట. అంటే పాడు చేయటమే ఆడి పని. కానీ ఆ పనిలో వాడు ఎలాగెంచుకున్నాడంటే ఇంకా నాకు ఎక్కువ సమయం ఉందని అనుకోలేదు. వాడు ఎలాగెంచుకున్నాడంట? తక్కువ ఎంచుకున్నాడంట. ఆడికి ఎక్కువ సమయం ఉంది, కానీ వాడు మనసులో ఏమనుకున్నాడో తక్కువ అనుకున్నాడు. తక్కువ అనుకున్నాడు ఏం చేస్తున్నాడంటే ఎక్కువ పని చేస్తున్నాడు. అందుకే ఆడి పని ఎక్కువ జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభు కూడా ఏముంది? సమయం ఉంది. ఇప్పుడు ఆ సమయం కూడా ఏమవుతుంది? ఆ సమయం కూడా ఏమవుతుంది? జరుగుతుంది. కానీ ప్రభు సమయం మనకు తెలియాలి. రెండవది అపవాది సమయం కూడా మనకి తెలియాలి. ఇంతకే ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని? ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియచేసిన సమయమున అది జరిగింది. అంటే దేవుడు ఏదైనా ఏదన్నా జరగాలి అంటే దానికి ఒక సమయాన్ని సెట్ చేశాడు. అమ్మ ఓకేనా? ఏదన్నా జరగాలి అంటే దానికి దేవుడు ఏం చేశాడు? ఒక సమయాన్ని సెట్ చేశాడు. ఇప్పుడు అబ్రహాము గారి విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాగ్దానం చేశాడు. 24 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత దేవదూతలు వచ్చారు ఎవరింటికి? అబ్రహాం గారి దగ్గర. వచ్చాక అక్కడ షారా గారు నవ్వుకున్నారు. అవునా? అబ్రహాం గారు కూడా నవ్వుకున్నారు. ఆ తర్వాత అక్కడ అన్న మాట ఏంటి? మీదిటికి మరలా వచ్చే టయానికి నీ చేతుల కుమారుడు ఉంటాడు అన్నాడు. అంటే సమయం లేక నేను అక్కడికి వెళ్తాను అంటే మరలా సంవత్సరానికి నీకు చేతులు ఎవరు ఉంటారని చెప్పాడు. అలాగే మళ్ళా సంవత్సరానికి ఇస్సాకు పుట్టాడు లేదా? అంటే దేవుడు నిర్ణయించిన సమయం అది. ఆ సమయానికే ఇస్సాకు పుట్టాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాడైనా? అదనమాట. అంతేగాని అబ్రహాం గారు రాగానే కానాను దేశం ఇచ్చేయలేదు. ఆయన అనుకునే సమయానికి ఆయన అనుకునే కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు. ఓకేనా? కార్యం జరగాలంటే ఏం కావాలి? అది మంచిది. ఈ రెండు మనసులు పెట్టుకుని ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే సునేమీరాలు గనురాలు తెలుసు కదా? ఆ దైవ సేవకుడు వెళ్ళి వస్తుంటే ఆమెకి ఏముంది? కుమారుడు లేడు. కుమారుడు లేకపోతే అక్కడ గెహాజీ గారు కూడా చెప్పడం జరిగింది, ఆమెకి ఎవరు లేరు? బిడ్డలు లేరు. ఆయన కూడా ఏమన్నాడు? మరలా సంవత్సరానికి అమ్మ నీ చేతిలో నీ కుమారుడు ఉంటాడని చెప్పాడు. అంటే దేవుడు మరలా సంవత్సర కాలానికి ఏం చేశాడు అంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? సమయం గుర్తుపెట్టుకోండి. ఆయన కార్యాలు జరగడానికి ఏంటయ్యా అంటే సమయం ప్రాముఖ్యమైనది మొదట. అందుకే లోకం ఏ కార్యం జరగడానికి ముందు సమయానికి ప్రాముఖ్యత ఇస్తారు. అర్థమైందా? సమయం అంటే ముహూర్తం, అంతే కదా? ఆ ముహూర్తం వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇది మంచిది అంటే ఈ మంచి సమయాన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. వారు చెప్పే దాంట్లో కూడా 2 మాటలు ఉన్నాయి. మంచి ముహూర్తం ఉంది, చెడ్డ ముహూర్తం ఉంది. మన భాషలో అయితే ప్రభు సమయం ఉంది అదనమాట. ఇప్పుడు గమనించాలి, సమయమును పోనీయక మనకు చెప్తున్నాడు ఆయన. అంతేనా? అపవాదికి సమయం ఉందని ఆడి పని ఆడి చేస్తున్నాడు, మనకేముంది? సమయం ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం ఏం చెయ్యాలి? పోనీయకూడదు. అంటే అది మనకి ఏంటయ్యా అంటే అది తక్కువ కాలంగా ఎంచుకోవాలి. అపవాది కూడా ఎంచుకున్నాడు కదా. అలాగే మనం తక్కువ కాలం ఎక్కువ పని చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఎందుకు ఆయన అన్నట్టుగానే ప్రతి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి అన్నాడు.
మరొక మాట మీకు చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం తీసారా? ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 13 నుంచి చదివేద్దాం త్వరగా. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. ఓకేనా? అర్థమైంది మీకు? ఏదన్నా ఆవిడ ఎక్కడ ఉంది ఇప్పుడు? రాజనగర్లో ఉంది, రాణిగారిలో ఉన్నాం. అయితే మనకు ఒక సమస్య వచ్చి పడ్డది, మనకు ఒక సమస్య వచ్చి పడ్డది. ఎవరి వల్ల? హామాను వల్ల. అది ఏమా, హామాను వల్ల మనకు ఒక సమస్య వచ్చి పడ్డది. ఆడు టైం నిర్ణయించాడు. ఎవరో ఆడు టైం నిర్ణయించాడు, అందులోకి వెళుతూ ఉంటుంది. ఓకేనా? ఆడు సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయానికి మొత్తం ఈ జాతిని, యోధా జాతిని అంతా కూడా నాశనం చేయాలని వాడు నిర్ధారణ చేశాడు. అది మనకు 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే వాడు టైం వేసుకుని కూర్చున్నాడు అమ్మా. ఓకేనా? ఇప్పుడు మనకు ప్రమాదం వస్తుంది. అలా అప్పుడు 14 వచ్చు, నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు అంటే ఈ సమయాన్ని నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఈ సమయాన్ని నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? రాజుతో మాట్లాడాలి, దేవునితో కాదు. అంతే కదా? ఆ రాజుగారితో మాట్లాడితే ఇప్పుడు అక్కడ హామాను ఒక చెడ్డ ముహూర్తం పెట్టాడు, యోధా జాతిని ఏం చేయాలని. రైట్. ఇప్పుడు ఈ సమయాన్ని నువ్వు మాట్లాడాలి రాజుగారితో. మాట్లాడితే ఓకేనా, ఆ సమస్య నుంచి ఏం చేస్తాడో అని చెప్పి ఆ తర్వాత ఏమన్నాడయ్యా అంటే, అమ్మా ఒక మాట చూడండి, అక్కడ ఒక మాట అన్నాడు, నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు, నీవు ఈ సమయమును బట్టియే. ఆ మాట కోసం నేను చదివిస్తాను. ఈ సమయమును నువ్వు మాట్లాడాలి. ఎవరితో? రాజుతో. ఇప్పుడు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకో. అసలు ఈ సమయం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. అర్థమైందా నా మాట? అపవాది గారికి ఎప్పుడు సమయమే. కానీ ఇప్పుడు అపవాది కీడు తలంచే పరిస్థితి నుండి తప్పించాలంటే ఇప్పుడు దేవుడు ఎస్తేరుని ఎందుకు పంపాడు తెలుసా? వాడికి సమయం ఉంటే వాళ్ళని తప్పించే సమయం ఈ ఎస్తేరుకి ఇచ్చాడట అమ్మా. ఓకేనా? ఇందాక చెప్పాడు కదా ప్రభు, నా సమయం ఇంకను, మీ సమయం ఎల్లప్పుడు అన్నాడా? మరి ఆల్రెడీ ఆ హామానుగాడి సమయం ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ కీడు నుండి తప్పించడానికి ఇప్పుడు ఎస్తేరుని ఏమన్నాడు? అసలు ఈ సమయాన్ని నువ్వు మాట్లాడాలి. అసలు నువ్వు వచ్చింది ఎందుకయ్యా అంటే ఈ టైం కోసమే అమ్మా. ఓకేనా? ఎన్నాళ్ళు నువ్వు రాణిగా ఉన్నది వేరే, కానీ నువ్వు ఎందుకు వచ్చావయ్యా అంటే ఈ సమయాన్ని నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఈ సమస్య నుండి నువ్వు తప్పించాలి. అంటే ఈ సమయం కోసం వచ్చావు. గుర్తుపెట్టుకున్నామ్మా. చూడండి, మన వాళ్ళకి కూడా మాట అంటారు, ఏమి డెడ్ వచ్చిన వేళ. వేళ అంటే ఒక్కొక్కరు చూడండి, ఆ వచ్చిందంటే సెంటిమెంట్. ఆ సమయాన్ని ఆ సెంటిమెంట్ ఉంటుంది కనుక ఖచ్చితంగా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. నువ్వు అడుగు పెట్టావమ్మా, ప్రతిదీ కూడా ఏముంది, వరద వెళ్తున్నాం ఉంటుందంటారా? అది ఎక్కువ నమ్ముతాం మనం. అలాగే ఇప్పుడు ఈవిడ ఎందుకు ఒక రాణి గారిలాగా ఎందుకు వెళ్ళిందయ్యా అంటే ఈ సమయం కోసం. మిగిలిన సమయాలు అది వేరే, కానీ ఈ సమయాన్ని నువ్వు మాట్లాడాలి. ఈ సమయం కోసమే నేను దేవుడు అక్కడికే పంపాడు. ఓకేనా? మాట్లాడిందా లేదా? ముందు దేవునితో మాట్లాడి అప్పుడు రాజుగారితో మాట్లాడింది. ముందు ప్రార్థన చేసుకుని తర్వాత నా పక్షాన మీరు కూడా దేవునికి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉనండి, అప్పుడు నేను వెళ్తానని చెప్పింది. అన్నది లేదా చెప్పాలి. అంతేగాని డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళలేదు. అలాగే వెళ్ళింది, దేవుని దయ వల్ల కార్యం జరిగింది. మీకు అర్థమైందా? అక్కడ హామాను టైం వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎస్తేరుని కూడా ఆ మంచి సమయానికే దేవుడు పంపడం జరిగింది. అవునా కదంటారా? ఇంకా మీరు 6 అధ్యాయాలకు వెళ్ళిపోతే, ఓకేనా, 6 అధ్యాయాలకు వెళితే మన అందరూ తెలిసిందే, రాజుగారికి ఏమో నిద్ర పట్టకుండా చేశాడంట. ఎవరికే? ఎందుకు నిద్ర పట్టకుండా చేశాడు? ఆయన సమయం జరిగించాలి.
ఇప్పుడు ఏంటయ్యా అంటే ఆతలేమో హామాను ఉన్నాడట మూర్తిగా గారిని చంపడానికే, ఈతలేమో రాజుగారికి నిద్ర పట్టకుండానేమో గ్రంథాన్ని తిరగేస్తున్నాడట. విచిత్రం ఏంటయ్యా అంటే ఏమనుకోకండి, చెడ్డవాడేమో బయట ఉన్నాడు, మంచివాడేమో లోపల ఉన్నాడు. ఇంతకు అడ్డేముంది? మధ్య గోడే ఉంది, అంతేనా? అంతే. లోపల ఉన్న బయట ఉన్నవాళ్ళు లోపలికి రమ్మన్నాడు. ఆల్రెడీ ఇక్కడ నిర్ధారణ చేసేసారు. సహాయం చేసేవాడికి ఏం చెయ్యాలి? మేలు చెయ్యాలి. రాజుగారికి సహాయం చేసిన వాడికి ఏం చేయాలి? మేలు చెయ్యాలని. ఎంతగాడు చెడుగా ఆలోచించాడు. ఇక్కడికి ఏమైంది? ఎంతలో మారిపోయింది చెప్పాలి. అది నేను అంటాను. అందుకే ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. మనం ఎక్కడున్నామని కాదు, ఆయన దృష్టి మన మీద ఉందా లేదా అది చూసుకోవాలి మనం. ఓకేనా? అలాగే అటుప్పుడు ఈ ఎస్తేరు గారు వచ్చింది ఎందుకు? ఎస్తేరు గారు ఎందుకు వచ్చింది? అంతే కదమ్మా, రైట్. ఆ తర్వాత రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో చూసారా 26 ఈ మార్చ మనసు పెట్టండి. అంతటి ఎలీషా ఎవరితో? గెహాజీతో. వానితో ఆ మనుషుడు ఆ రథము దిగి నిన్ను ఎదుర్కొనుడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అమ్మ ఓకేనా? ఎవరంటున్నారు? అమ్మ ఎలీషా. ఎవరితో అంటున్నాడు? గెహాజీతో అంటున్నాడు. ఎందుకేంటి మన అందరికి తెలిసిందే కదా. నయమాన్ని ఇస్తానన్నా నాకు వద్దన్నాడు. ఎవరో? ఎలీషా. ఎప్పుడైనా సరే అమ్మ రైట్, దేవుడు వద్దన్నది మనం తీసుకోకూడదు, కానీ దేవుడు ఇస్తాడు. ఓకేనా? అయితే ఇది ఆశపడి వెళ్ళాడంట గెహాజీ. వెళితే ఇప్పుడు ఎలీషా గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నా చూడండి, అక్కడ మాట ఉంది. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయం. అంటే అది సమయం కాదు, అది ఏమంతేనా? అది ఆ సమయం కాదు. అంటే ప్రతిదానికి ఏముంది మనకు? మళ్ళీ ప్రసంగ గ్రంథం 3 అధ్యాయం 5 అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఉంటాయి. ఏది ప్రతిదానికి ఒక సమయం ఉంది. మళ్ళా సమయానికి ఏమంటాడేంటో తెలుసా? ప్రేమించడానికి ఒక సమయం ఉంది, ద్వేషించడానికి ఒక సమయం ఉంది, బాధపడడానికి ఒక సమయం ఉంది, సంతోషించడానికి ఒక సమయం ఉంది. ఉందా లేదంటారా? అంటే ప్రతిదానికి ఏముంది? ఆ సమయాన్ని బట్టి కొన్ని పరిస్థితులు అవి జరుగుతూ ఉంటాయి. నేను బాధపడ్డాం, ఇవాళ బాధ ఉంచడం, ఇవాళ సంతోషంగా ఉన్నావా, మళ్ళీ రేపు పొద్దున ఏదోటి వస్తుంది. ఇది సుఖ దుఃఖాలు అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. రైట్. అయితే ప్రతిదానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి ఒకటి టైం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడయ్యా అంటే, ఒరే మనం దేవుని పనిలో ఉన్నప్పుడు ఇది సమయం కాదు. ఓకేనా? ఈ సంపాదించుకోవటం మన సమయం కాదు. ఎందుకని ఇది మన సమయం కాదు. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉందా? ఇంకో మాట, అసలు కాలములు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఇప్పుడు ఆయన సమయం ఇస్తేనే మనం ఇక్కడికి వస్తాం, ఆయన సమయం ఇస్తేనే మనం బయటికి వెళ్తాం, ఆయన సమయం ఇస్తేనే కదా ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన సమయం అంటే మనం ఆ సమయం అంతేనే కదంటారా? ఆయన సమయానికి మనం ఏం చేయాలి? అందుకిందా చెప్పాడు, ఆయనకి సమయం ఉంది, అపవాదికి సమయం ఉంది. మరి వాడు ఏం చేస్తున్నాడో ఆయన నుండి దూరం చేస్తున్నాడు, అంతే పని. ప్రభు ఏం చేస్తున్నాడో వాడిలో ఉన్నవన్నీ ఆయన దగ్గర తీస్తున్నాడు, ఇదే పని. అంతేనా? కనుక మనం ఏ సమయంలో ఉన్నాం? అందుకే లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ చూపించాడు. ఎవరికే? గెహాజీకి. అంతేనా? ఈ చూపించగానే ఏం చేయడు? దేవుని సమయాన్ని వృధా చేసుకుని ఏం చేసుకున్నాడు? వాడు వెళ్ళాడు. కనుక ఏం తెచ్చుకున్నాడు అమ్మా? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు అక్కడ. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ కుష్టి వ్యాధి ఉన్నవాడు ఎప్పటికీ దేవుని దగ్గరికి వచ్చే అవకాశం అయితే లేదు ఆ కాలంలో. సోమా ఈ కాలం కాదు అది. అంటే వాటికి ఆ సమయాన్న వాటికి ఆశపడటం వల్ల ఏం పోగొట్టుకున్నాడో అమ్మ? దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఓకేనా? రైట్. త్వరగా అంటే మనం సమయాల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం అమ్మా. రెండవది
హగ్గె గ్రంథం, హగ్గె గ్రంథం తీసారా? హగ్గె గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 2వ పేజీ నెంబర్ చెప్తారు, 775 పేజీ. సమయం ఇంకా రాలేదు. ఒక్కసారే మీకు మనసు పెట్టండి, అపార్థాలు చేసుకోవచ్చామా? అపార్థాలు చేసుకోకండి ఏమా, మనసు పెట్టండి, ఓకేనా? దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మాట్లాడుతున్నాం ఏమా. సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకను రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చాలు, అంతే కదండి. ఏమంటున్నారంట? ఏం కట్టడానికి ఏది లేదంటున్నారు వాళ్ళు. దేవుని మందిరాన్ని కట్టడానికి ఏమి లేదంట అని అంటున్నారంట ప్రశ్న. మీరు గుర్తు పెట్టుకున్నాను, ఆ మాట దేవుని గ్రంథంలో ఉన్నదే కదా. మళ్ళీ నేను ఇంకో పుస్తకం తెచ్చేయని చెప్తలేదు కదా. కొంచెం వెళ్ళాను, మందిరం విలువేంటో తర్వాత చెప్తాను నేను, ముందు ఇది అర్థం చేసుకుంటే వెళ్తాం అమ్మా, ఓకేనా? అయితే తర్వాత మాట చదువు 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా. అది ఆల్రెడీ మందిరం ఏమైంది? ఆల్రెడీ మందిరం కట్టబడ్డది, కానీ ఏమైపోయింది? అది పాడైపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి ఏం చేసుకోవాలి? బాగు చేసుకో. ఈ భూమి మీద ఏ కట్టడైనా సరే మరలా తిరిగి ఏమవుతుంది? మొన్న ఒకలా కట్టబడ్డది, ఇప్పుడు మరొకలాగా భవిష్యత్తులో ఎలా కూడా తేలి. అంతే కదా. భవిష్యత్తులో కూడా ఏమవుతుంది? మారుతుంది, ఎప్పటికైనా పాడవుతుంది. ఏవి నూతనమైనది ఏది కాదు. భూమి మీద సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు ఏమో, ఓకేనా? రైట్. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఆలోచించవద్దు, ముందు ఎక్కడ ఆలోచిద్దాం ఏమో. ఏమన్నాడు ఇక్కడ? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడం ఇది సమయమా? ఒకసారి ఒక్క మాట అంటే, ఆల్రెడీ ఏముండే వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి, మళ్ళీ సరంబి వేసిన ఇల్లు అనే మాట వాడాడు అమ్మ. తర్వాత నివసించడం ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆకకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అదంట, ఓకేనా? ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ ఎవరో? దేవుడు. మీకు ఇల్లులు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవు ఇల్లులు? ఇల్లులు ఉన్నాయా లేవా అన్నానండి. అందరికీ ఉన్నాయి దేవుని దయ వల్ల, రైట్. ఇప్పుడు ఇక్కడ మనసు ఏంటయ్యా అంటే, మన ఇల్లులు ఉన్నప్పుడు మనం వాటి ఎందుకు సంతోషిస్తున్నప్పుడు ఆయన ఇల్లు మందిరం, ఆయన ఇల్లు మందిరం. ఇప్పుడు ఆ మందిరం మన కోసం మనం ఎంతైతే సమయాన్ని ఎంతైతే ప్రయాసపడతామో కష్టపడతామో ఆయన పని విషయంలో నువ్వు చూస్తున్నావా లేదని ఖచ్చితంగా చూస్తాడట. ఆయన ఖచ్చితంగా చూస్తాడట, చెప్తాను నేను. ఓకే, అయితే ఎప్పుడైతే ఇది సమయం కాదనుకోండి, ఆయన ఇచ్చిన సమయాన్ని మన కోసం వాడుకుంటున్నాం చూసారా, అదే కదా. ఆ సమయం అంతా కూడా మనం వాడుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ 1వ తారీఖు వెంటనే వచ్చేసినట్టు ఉంటుంది. అర్థమైందా? అంటే మనకి ఏంటంటే 1వ తారీఖు అనే సమయం ఎలా ఉంది? ఆల్రెడీ 1, 2 మనకి పరిగెట్టారు, జస్ట్ మధ్యలో 2 వారాలు దాటేస్తాం. మళ్ళీ 1వ తారీఖు ఏమని చెప్తుంది అంటే, అమ్మ 1వ తారీఖు అన్నట్టుగా అంత త్వరగా వచ్చేది ఏంటి అంటాం. అంటే మన జీవితాల మధ్యలో ఏమైంది? ఆ 1వ తారీఖు వచ్చేదానికి ఎందుకు భయపడుతున్నాం? ఆల్రెడీ మన జీవితం అంతా ఎందులో ఉంది? సంచి. ఎలాంటి సంచులు వేసామంట? అది అమ్మ, అర్థమైంది మీకు? అప్పుడు మనం ఎన్ని వేసినా కూడా ఏమైపోతున్నాయి? అది అది కొందరు చెప్పుకుంటాం, కొందరు చెప్పుకోలేము, చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా ఆ సమయానికి ఏమవుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే, కానీ ఇది అర్థం కాక ఏంటి నా రాత ఎలాగుందో, ఎంత చేసిన ఇంతే, ఏది మనుషులు ఎంత చేసిన ఇదే. ఇప్పుడు ఏ గోడ మార్చాలి, నేను ఏ పక్కన ఉండాలి, ఏ పక్కన తిరిగి పడుకోవాలి, తప్పు అనుకోకుండా ఎవరు లేరు కనుక ఓపెన్గా మాట్లాడేస్తున్నాను. అన్ని దిక్కులకి దేవుడే దిక్కు, అవునా కదట. ఇప్పుడు లోకంలో ఈ జ్ఞానం తెలియకపోతే అనుకోవచ్చు, కానీ ఈరోజు దైవ సేవకులు కూడా
ఏ దిక్కులో ఎవరైనా ఈ దిక్కులో ఉండి మాట్లాడు, ఈ దిక్కులో ఉండి మాట్లాడితే కడకైపోతున్నారంట, వాళ్ళ కూడా దిక్కులు మార్చేసుకుంటున్నారట. అర్థమైంది ఏదన్నా? అది కూడా ఇందాక ఒకే కాలంలో తెలిసింది. మీకు ఎంత అవిశ్వాసం ఉందో అనిపిస్తుంది నాకు. మనుషులు కనుక ఆ భావాలు ఇంకా తెలియదు కనుక ఏదో అనుకోవచ్చు. ఓకేనా? ఆ దిక్కోసారంట, ఈ దిక్కోసారంట, ఈ దిక్కోసారంట. అర్థమైందా? తర్వాత చెప్పుకోవాలంటే అయితే ఇప్పుడు ఏంటయ్యా అంటే ఆయన కూడా దేన్ని చూసుకుంటున్నాడో, బహుశా జనాలు వస్తలేదేమని దిక్కులు మారుతున్నాడు. కానీ ఆయన మన మీద దృష్టి ఉంచాలి. ఆయన చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా మన సంచికి ఏముండదో అమ్మా, మన సంచికి ఏముండదో, చిల్లు ఉండదంట. ఓకేనా? ఇది చెప్తాడు ఆయన. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను త్వరగా. ఒకసారి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. కొంచెం మాటలు చెప్తానే, త్వరగా ముంచేద్దాం. తీసరమ్మా, తీసరా. 22వ అధ్యాయం, 22వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఓకేనా? ఈ 22వ అధ్యాయంలో 5వ వచనం, నా కుమారుడైన సొలొమోను పెన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. అర్థమైందండి? దేవుడి మందిరం ఎలా ఉండాలనుకుంటున్నాడట ఆయన? దేవుడు నాకు కావాలని అడగలేదంట. దేవుడు నాకు కావాలి, వస్తువులు పెట్టు, ఇది కావాలని దేవుడు ఎక్కడ అలా మందిరం కట్టమన్న మాట అనలేదంట ఆయన. కానీ దావీదు గారి మనసు ఏంటయ్యా అంటే ఎలా ఉండాలనుకుంటున్నాడంట. ఎలాగా? దాని కీర్తి, కట్టబోయే మందిరానికి ఏం కావాలి? కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములు ప్రసిద్ధి చెందినట్లు అది చాలా ఘనమైనదిగా ఉండవలను. ఒక మాట, ఆ మనసు ఉండాలి. మనం ఇల్లు ఎలా కట్టుకోవాలి, మన ఇల్లు గురించి మొత్తం ఊరంతా చెప్పుకోవాలి, తప్పు లేదు. కట్టుకోవాలి, అలా చెప్పుకోవాలి. అలా ఉన్నప్పుడే మన గొప్పతనం లోకానికి తెలుసు. ఇప్పుడు దేవుడి పని కూడా ఎలా ఉండాలి? అది దాని అర్థం ఏంటో తెలుసా? అప్పుడు దేవుణ్ణి అన్ని గ్రామాలకు లేదా అన్ని ప్రాంతాలకు నువ్వు ప్రకటించినట్లు లెక్క. అంతేగాని దేవుని కిందెట్టేసారు, మీరు పైన ఉన్నారు, ఇది కాదు. దేవుని మహిమ ఎలాగుందో చూపించాలి. అంతేనా? దేవుని మహిమేదో చూపించాలి. దేవుని మహిమేదో చూపించాలంటే రాజు పడిపోవచ్చు. కానీ ఆయన పని ఏంటయ్యా అంటే అది చూసిన వారు ఏమనుకోవాలి? బయట ఆయన గురించి, ఆ మందిరం గురించి అది గొప్పదే అని చెప్పుకోవాలంట. ఎందుకు ఈ మాట అన్నాను తెలుసా? ప్రభు చెప్పింది ఏంటయ్యా అంటే నన్ను గణపరిచిన వాడిని. అర్థమైందండి? ఆయన గణపరిస్తే ఆ ఘనత ఆయనకు వస్తే మనకు వచ్చేద్దండి ఘనత. ఓ మాట, ఇది ఒక నిర్మాణం ఉందనుకోండి, జ్ఞానవంతులు ఏం చేస్తారో తెలుసా? జ్ఞానవంతులు ఏదైనా అందమైన నిర్మాణం కనపడ్డదనుకోండి, ఎప్పుడైనా సరే అది కట్టిన వారిని అది కట్టిన వ్యక్తిని చూస్తారు, కట్టించుకున్న వ్యక్తులకు వస్తారు. అర్థమైందా లేదన్నమాట? ఎవరు కట్టారా అంటారు. ఓకేనా? ఎవరు కట్టించుకున్నారన్నది వస్తుందా రాదంటారా? అంటే కట్టిన వ్యక్తికి పేరు వస్తుంది, కట్టించుకున్న ఆయనకి ఇంకో మాట, కట్టించిన వ్యక్తిని బట్టి ఆ కట్టించుకున్న ఆయన పేరు వస్తుంది. అవునా కదంటారా? అదే ఆ కట్టించిన వ్యక్తి సరిగ్గా కట్టలేదు అనుకోండి, ఆయనకి ఆ పేరు వస్తుంది. అమ్మా అవునా? ఇప్పుడు దావీదు గారి యొక్క ఆలోచన ఏంటయ్యా అంటే మనం చెయ్యబోయే పని అంత ప్రసిద్ధి కావాలి. అది దేవుని గౌరవించటం అంటే అది. ఏమా ఇలా ఎందుకు చేశాడో తెలుసా? కావలసినవన్నీ కూడా ఏం చేశాడంట దావీదు? సమకూర్చాడంట. సమకూర్చి మీకు అండర్లైన్ ఏంటి చెప్తాను. 14 వచ్చిన చదవండి అమ్మా. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. ఒక్కసారి ఇప్పుడు దావీదు గారు ఎలాంటి పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది. దావీదు అంటే రాజే కదా, రాజుగారికి ఏం తక్కువ అని అనకండి అమ్మా.
ఏడుకుండే బాధ ఏడుకుంటుంది, ఎలక్కుండే బాధ ఎలక్కుంటుంది. అంతేనా? ఎంత చెట్టుకు ఏమో అంతేనా కదంటారా? చెప్పాలి కదా. ఇప్పుడు దావీదు గారికి కూడా ఏముందని చెప్తున్నాడు అక్కడ. అది నేను అంటుంటా, దావీదు గారికి ఏం తక్కువ అని అనకండి, రాజ్యాన్ని నడిపించాలి ఆయన కనుక. దావీదు గారు కూడా ఓ మాట మొత్తం పెట్టుబడి అంతా దేవుడికి పెట్టాడు. ప్రజలకు ఏం పెడతాడు? దేవుడు పెట్టేశాడు. అది అందరికి ఇష్టం ఉంటుందా? ఉండదు. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ముందు ఏం కావాలి? ముందు దేవుడి విషయం పక్కన ముందు మాకు ఏం చేసావయ్యా అంటాం. ఎవరినే? రాజు ప్రభువులు, అవునా? కనుక ఇప్పుడు ప్రజల్నే ఓ పక్కన నడిపించుకోవాలి ఆయన. రెండవది దేవుణ్ణి కూడా ఏం చేయాలి? దేవుణ్ణి కూడా ఏం చేయాలి ఆయన? గణపడతారు. దాని అర్థం ఏంటంటే ఆనాడు దావీదు గారు ఆ యుద్ధాలు ఇవన్నీ చేసినప్పుడు అక్కడ విస్తారమైన సంపద ఉంది. ఆ సంపద అంతా ఎవరి భాగాలు కొట్టే ఉండవు అక్కడ. చెప్పాలి ఆ కష్టభాగం దాన్ని చెప్పాలంటే దావీదు గారి యొక్క సొంత మని అని అనొచ్చు. ప్రజామణి కాదు అది, సొంత మని. కష్టస్థితి. నా కష్టార్జితం అంటారు కదా అమ్మా. ఆ కష్టార్జితాన్ని ఏం చేశాడంట? అంత సమకూర్చాడట. ఎవరో దావీదు గారంట. ఆ మాట చెప్పి మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. 29 వచ్చాయి. సరే 29 వచ్చాయి. మొదటి వచ్చి త్వరగా. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఎలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకా నువ్వు లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. ఎలా అంటే ఎవరికంటది? ఆ పని ఎలా ఉంటుందంట? ఎంత గొప్పదే? సీఎం గారి కంటే ఎక్కువ, పిఎం గారి కంటే ఎక్కువ, రాష్ట్రపతి గారి కంటే ఎక్కువ. ప్రపంచంలో వైట్ హౌస్ ఉందా? ఎక్కడ? అమెరికాలో. వైట్ హౌస్లో ఎవరు ఉంటారు? అమెరికా అధ్యక్షుడు ఉంటాడు. ఆ వైట్ హౌస్ కంటే గొప్పది. అర్థమైంది మీకు? ఆ వైట్ హౌస్ కంటే గొప్పది ఏది? ఎందుకో తెలుసా? దేవుడు ఉంటాడు కనుక. అర్థమైంది మీకు? ఏదైనా కాదంటారా? చెప్పాలి కాదంటారా? అదే అన్నాడు ఆయన దావీదు గారు. ఆ పని గొప్పది అన్నాడా? 3 వచ్చిందన్న. నాకు ఎప్పుడు ఇష్టమైన మాట. చదువుతారా? వస్తువులు ఏంటి అక్కడ? 2 నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కావాల్సిన బంగారపు పనికి మన వల్ల కాదు. నెక్స్ట్ అది మన వల్ల కాదు, అది కూడా లేదు. అవి ఉండాలి అంటే ఎవరి కోసం? అవన్నీ దుక్కులు ఉంటాయా? చెప్పాలి. అవన్నీ ఆయా ఇతర దేశాల్లో ఉంటాయి, ఇతర రాజ్యాల్లో ఉంటాయి. అన్నీ కూడా సంపాదించడం మాటలా ఏమా? టైలు సంఘంలో దొరుకుతాయా? టైలు సంఘంలో దొరుకుతాయా అంటున్నానండి. దొరకవు. ఎక్కడికి వెళ్ళాలి? అది మెండపేట అయినా రాజమండ్రి అయినా వెళ్ళాలి. అవునా కాదంటారా? అలాగే ఆ వస్తువులు ఎక్కడే అవన్నీ తెచ్చాడు అంటే దాని వెనకాల కష్టం ఎంత ఉంటుంది? ఈ రోజైతే అక్కడ వేసుకుంటున్నాం, ఇక్కడ దింపుతున్నారు. మరి ఆ కాలంలో ఎలా తెచ్చుంటారు? ఆ కాలంలో అంత విలువైన వస్తువులు ఎలా తెచ్చుంటారు? నేను మాట అంత బరువైనవి ఎలా మోసుంటారో అంతేనమ్మా. అంత బరువైనవి ఎలా మోసుంటారు? వస్తువులు అంటే ఆనాడు ఏవి లేవు కదండి. ఇది క్రేన్లు గట్ట లేవు కదా. అంటే మనం అయ్యి ఆలోచించండి అమ్మా. తర్వాత అక్కడ మాట అన్నాడు, నాకు అదే ఇష్టం. 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అంతే నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని. పర్సనల్ పెట్టుబడి పెట్టాడా లేదా? అదే అంటే పర్సనల్ పెట్టుబడి పెట్టుకున్నాడు ఆయన. ఎవరు? ఈ పర్సనల్ పెట్టుబడి పెడతాడంటే అక్కడ ఏముంది ఆయనకి? మక్కువ అంటే నా బిడ్డకెట్టే బంగారం కంటే ఆయన పెట్టే బంగారం గొప్పది.
అర్థమైందన్నమాట. అవునా కదా చెప్పండి. ఎంత పెట్టింది ఏంటంటే అది ఎవరి మీద ఇష్టం ఉంది ఆ మాట అంటున్నాడు ఆయన. అంతేనా? అంత ఇష్టం ఎవరి మీద? దేవుని మీద. అంటే దేవుని పని మీద, దేవుని మందిరం మీద అన్నాడమ్మా. 28:10 వచ్చిందన్న. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసులోకి తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు. అంటే ఇప్పుడు పని చేయాలంటే ఏముండాలి అమ్మా? సామాన్యమైన పని కాదు. దేవుని పని అంటే అపవాది ఎప్పుడు పాడు చేయాలని చూస్తాడు, అవునా? కానీ దేవుని యొక్క సమయం, దేవుడిచ్చిన సమయం ఏంటయ్యా అంటే ఆయన పని చేయటమే భాగ్యం. అర్థమైందండి? ఆయన పని చేయటమే భాగ్యం. అది అందరికీ కూడా ఉండదు. ఆయన పని చేయటం అనేది అందరికీ కూడా ఆ మక్కువ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మక్కువ అనే మాట వాడాడు అక్కడ. వాడాడా అమ్మా? ఇంకొక మాట, రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం తీసారా? 9వ అధ్యాయం తీసారా? 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. నా నామమున అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండను. ఇప్పుడు చెప్పాలి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? హస్తకృతములైన ఆలయంలో ఉండడు. హస్తకృతములైన ఆలయంలో అయినా కానీ మనం ఎక్కడైతే మంచి ఇప్పుడు ఒక మాట, ఇంట్లో మనం ఉన్నామా? ఇంట్లో మనం ఉండడానికే కదా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు ఉంది, మనం వెళ్ళినప్పుడల్లా కూడా మనకి ఏమవుతుంది? ఇల్లు మనకేమవుతుంది? సేద తీరుతుంది. అంటే మనకి వర్షం నుండి, వాతావరణం నుండి ఏం చేస్తుంది? ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లు మనకు ఉపయోగపడుతుందా లేదా? అలాగే మందిరం కట్టుకున్నప్పుడు మందిరంలో ఉండడైనా మనమే ఆయన దగ్గర మనలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఇంటికి కూర్చున్నాం అనుకోండి, ఈ మాటలు, ఈ విధానాలు అనేది మనకి రాదు. మధ్యన ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఎవరి విషయాలు ఏంటో మనకు తెలియదు. అందరు కలిసి చోట కూర్చోండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు దేవుని మందిరం ఎందుకో తెలుసా? అనేకులకు ప్రార్థనా స్థలం. మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోండి. ఇక ఒక మాట, ఇంట్లో అంటే చేస్తాలేదంటే చేస్తాను, కానీ ఏంటయ్యా అంటే ఇది ప్రత్యేకమైన ఒక స్థలం. ఇప్పుడు మనం పడుకునే బెడ్రూమ్ ఉంది, హాల్లో పడుకోవచ్చు కదా. హాల్లో రూమ్ కట్టుకోకుండా హాల్లో ఉండొచ్చు కదా. మరి రూమ్ ఎందుకు కట్టుకున్నాం? ఇబ్బందులు ఉండవు, అంతేనా? మనం ప్రశాంతంగా పడుకోవాలంటే బయట ఉంటే మనకి ఏదో సమస్య వస్తాయి. కానీ అందుకు రూమ్ కట్టుకున్నాం, లోపలికి వెళ్ళి పడుకున్నాం, మనకి నిద్ర పడుతుంది పట్టదా? అలాగే ప్రతిదానికి ఒక ప్రత్యేకత మనం ఎలా తీసుకుంటున్నామో, దేవుణ్ణి ఆరాధించడానికి లేదా మనం దేవుణ్ణి ప్రార్థించడానికి దేవుడు ఏర్పాటు చేసిన భాగ్యమే ఆయన మందిరం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నా దృష్టి అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దేవుని దృష్టి ఎక్కడ ఉంటుంది అమ్మా? ఆయన మందిరం మీద. రెండవది, నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ. అమ్మా, ఆయన మనస్సు. రెండవది, ఆయన చూపు ఎక్కడుంది? మందిరం మీద. ఓకేనా? ఎందుకు అంటే అనేకులు వచ్చి ఏం చేస్తారు అక్కడికి? ప్రార్థన. ఒక్కసారి 8వ అధ్యాయం 60వ వచనం. అప్పుడు అంటలేదండి, లోకమందున్న జనులందరూ. ఎవరో ఇశ్రాయేలు వారే కాదంట, లోకములో ఉన్న జనులందరూ యెహోవాయే దేవుడు నీవు, ఆయన తప్ప. అర్థమైందండి? ఒక ప్రత్యేకత ఉందా లేదంటారా? ఒక మాట, ఎంత మందిరం కట్టాక యేసు బొమ్మ పెట్టాం, మనం విగ్రహం పెట్టాం. అడుగుతారు అడగరా? ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఓ బొమ్మ పెట్టుకుంటే తప్పేంటి? డబ్బు పెట్టుకుంటే తప్పేంటి? అది మనం చేస్తున్న విధానానికి, లోకానికి ఒక ప్రత్యేకత. ఒకవేళ ఇంత కట్టాం,
వచ్చి అడిగారు అనుకోండి, ఏం చెప్తావు? దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్తావు? అక్కడ ఉన్నారా అన్నారు. కానీ ఆయన చూపు ఎక్కడుంది? అదనమాట. అంతేగాని బొమ్మలో లేడని చెప్తాం మనం. యేసు బొమ్మలో లేడు. బాగుంది. మీకు ఏదైనా అర్థమైందా లేదంటారా? అర్థమైందా? దైవానికి అంటే దేవుని ప్రజలకి లోకంలో ఉన్న ప్రజలకి తేడాది. అప్పుడు యెహోవాయే దేవుడని తెలుసుకుంటారు. అప్పుడు ఏ ఏర్పాట్లు చేయకుండా వారికి ఎలా తెలుస్తుంది? రైట్, చివరి మాట అని చెప్పేసి ముగించేస్తాను. చూడండి, 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36 11:36 అంటలేదు. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్టు. మీకు ఏదైనా అర్థం చేసుకుంటే, దేవుని మందిరం కట్టాలన్న కోరిక ఎవరికే? సొలొమోను గారికి కాదు. కానీ కట్టాలన్న కోరిక ఆయనదైతే, నీవు యుద్ధాలు చేసి నీ చేతుల రక్తంతో ఉన్నాయిరా బాబు, ఆ రక్తాలతో నా మందిరాన్ని కట్టడానికే దేవుడు. పాయింట్ అర్థం చేసుకోండి. దావీదంతటి చేతులే ఆయన పనికి చేయనివ్వలేదు. కాకపోతే ఆయన పనికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. అది గొప్పది. అర్థమైంది మీకు ఏదన్నా? 2, ఇప్పుడు మందిరం 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 అనే మాట ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం కదా. మందిరం కడితే దావీదు ఒక్కడైనా సంతృప్తి పొందుతా? అక్కడ మీరు మనసు పెట్టి చదివితే ఒక మాట ఉంది అక్కడ, 36, నా నామమున అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు. అర్థమైంది అక్కడ? ఆ యెరూషలేములో దావీదు గారి యొక్క ఒక దీపము అనే మాటకు అర్థమేంటో తెలుసా? దావీదు యొక్క వంశం అనే దీపం వెలుగుతూనే ఉందట ఎల్లప్పుడూ. అర్థమైంది మీకు ఏదన్నా? ఈరోజు మరలా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో చెప్తున్నాను. ఇది మీకు అర్థమైందా? ప్రాణం పెడతారు. ఏది? దైవం యొక్క పని అర్థమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనక. ఎందుకో తెలుసా? దీని తర్వాత జరగబోయే మేలు తెలియదు కొందరికి. దీని తర్వాత జరిగే మేలు తెలీదు. వాస్తవంగా చెప్తాను మీకు పాయింట్. దావీదంత తెంగరోడు ఏం కాదండి. నేను చేస్తే ఇప్పుడు నిజంగా చెప్పండి, బిడ్డలకే ఆస్తి ఎవరు కూర్చాలి? అది ఉంది కదా లేఖనం. మన కష్టార్జితం అంతా ఎవరికి? కుటుంబాలకే కదా. ఇప్పుడు ఆ బిడ్డలు దీవించే దేవుని యొక్క మందిరాన్ని కట్టేడు ఈయన. అర్థమైందో లేదో మీకు తెలదో. ఆయన కనుదృష్టి ఎక్కడుంది? ఇప్పుడు నేను అడుగుతాను, ఒక మాట, బిడ్డలు ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు మందిరం దగ్గరికి వచ్చారనుకోండి, ఏమవుతావు? ఆయన క్షమిస్తాడు. దేవుడు మందిరం దగ్గరికి వచ్చామంటే దాని అర్థం నన్ను క్షమించమని దేవుడిని అడగడానికి వచ్చాం మనం. అవునా? ఇప్పుడు ఆయన క్షమిస్తే కదా మన బ్రతుకు కాలం ముందుకు నడిచేది. దావీదు గారు చేసిన భక్తి ఏంటయ్యా అంటే, మీరు గమనించాలి. మత్తయి సువార్త దగ్గరికి వస్తే అబ్రహాం వంశావళని వెంటనే దావీదుని జ్ఞాపకం చేస్తాడు. దావీదు వంశం నుంచి వచ్చినాడు ఎవరో? అంటే ఇప్పుడు మీకు దావీదు గారి ఒక మాట, అబ్రహాం గారి విశ్వాసాన్ని బట్టి దావీదు దగ్గరికి వెళితే దావీదు గారు ఏం చేస్తారయ్యా అంటే, ఆ యెరూషలేములో తిరుగులేని మహారాజుగా ఆయన రాజ్య పరిపాలన చేశాడు. ఆయన ఎవరో? దావీదు. ఆయన మించిన రాజు మరొకడు లేడు. ఒక్క మాట, ఆ దేవునికి ఏముంది? ఆయనకి మక్కువ అన్నాడా? ఆ మక్కువ ఎంత మక్కువయ్యా అంటే, ఆయన స్తోమత మించి పనిచేశాడు. చేస్తే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునికి ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారుడికి ఒక గోత్రాన్ని ఇచ్చాడట. అదే యోధా గోత్రం. ఓకేనా? బెన్యామీను గోత్రం, యోధా గోత్రం కలిసి యోధా రాజ్యంగా ఉన్నారు. తర్వాత అలా బలహీనులైన, ఓకేనా, ఆ గోత్రాన్ని ఒక విధంగా చెప్పాలంటే, నా ఎదుట ఒక దీపము అంటే దాని అర్థం ఏంటి? నా ఎదుట
ఒక దీపం. మనం రోజు దీపాలు వెలిగించుకుంటాం. మనం వెలిగించుకోలేదు ఒకప్పుడు. దీపం ఎందుకు? వెలుగుతూ ఉండాలి. దాని అర్థం ఏంటి? మన వంశాలు ఏమవ్వాలి? ఇప్పుడు ఈయనేం చేశాడు తెలుసా? దేవుని యొక్క పని చేసి ఆ వంశాన్ని అంతా కూడా దేవుడు వెలిగింతనే కాపాడుతూ వచ్చాడు. ఇందాక మీరు ఎస్తేరు గ్రంథం చదివారే? ఎస్తేరు గ్రంథం చదివారే? ఆ ఎస్తేరు గ్రంథంలో ఆవిడెవరో యూదురా. హామాను ఏం చేద్దాం అనుకున్నాడు? ఈ దీపాన్ని ఆర్పేద్దాం చూశాడు. దేవుడు ఏం చేశాడు? వెలిగించాడా లేదా? అర్థమైంది మీకు ఏదన్నా? అంటే ఈ ఎస్తేరు గారి అందరికీ బ్రతకడానికి కారణం ఏంటంటే ఈ దావీదు గారు చేసిన భక్తి. ఈరోజు పెద్దలైన మనం అందరం కష్టపడి ఇదో రూపాన్ని తెచ్చాం. రేపు పొద్దున పిల్లలందరూ కూర్చొని చక్కగా ఆరాధన చేసుకుంటారు. అవునా కదంటారా? నమ్ముతారా నమ్మరా? అంటే మరొక 2-3 తరాల దాకా దేవుడి కృపలో మనకి ఎటువంటి లోటు లేదు. అంతేనా? అంత భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మందిరం అంటే ఓకేనా, అదేదో మన ఇష్టానుసారంగా కట్టుకుంటే అది అవనివ్వడం. ఎందుకంటే చెప్పాను, ఆయన సమయం ఇస్తేనే జరిగిస్తాడు. ఏమా ఆయన సమయం ఒప్పితే ఏది జరగదు. చివరి 2 మాటలు చెప్పి నేను ఊహించేస్తాను. కీర్తన గ్రంథం ఈ 2 మాటలు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి. 36వ అధ్యాయం 8వ వచనం. 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. అంటే మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. వారు ఏమవుతున్నారు? తర్వాత నీ ఆనంద ప్రవాహములో నువ్వు వారికి ప్రారంభిస్తున్నావు. నీ వద్ద జీవపు మూట కలదు. నీ వెలుగులు పొంది నేను వెలుగులు చూపిస్తున్నాము అన్న అర్థమైంది ఏదన్నా మాటలో. ఆయన మందిరంలో ఏముందో తెలుసా? ఆనంద ప్రవాహం, జీవపు ఓట, సమృద్ధి. అర్థమైందా అమ్మా? ఇది చెప్తున్నాడు ఆయన. అట్లాగే 65వ కీర్తన 4వ వచనం. ఇదొక్క మాట. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు తండ్రి. నీవు ఏర్పరచుకుని అంటే అందరు ఇక్కడికి రావడానికి కూడా అవకాశం. ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? దేవుడు ఏర్పాటు చేసుకుని చేర్చుకోవాలి. మనం చేర్చుకోవడం కాదు. ఓకేనా? ఆయన చేర్చుకునేవాడు ధన్యుడు. తర్వాత నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని, ఇప్పుడు చెప్పాలి, మేలంతా ఇందులో పెట్టాడు ఆయన. అమ్మ మేలంతా ఎక్కడుందా? అందుకే ఒక మాట అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతుంది. అమ్మ మేలు కలుగుటకే దేవుడు ఏం చేస్తున్నాడు? రైట్. ఇంతకా మేలు ఎక్కడ ఉంది? మందిరం. ఇప్పుడు జీవము గల దేవుని మందిరం. ఇంకో మాట తెలుసా? ఆనాడు మందసం ఉండడానికి మందిరం, అది ధూపం వేయటానికి మందిరం, రెండవది ప్రార్థన చేయటానికి మందిరం. ఎంత కూర్చోబెట్టారు మీకు? ఇంకోటి తెలుసా? జీవము గల దేవుని మందిరం ఎవరో? మనమే. అటు ఒక విధంగా చెప్పాలంటే ఆనాడు భౌతికమైన మందిరం, ఇప్పుడు జీవము గల మందిరానికి కావలసిన నిర్మాణ మందిరం అంతే. అర్థం ఉందో లేదు మీకు? అంటే మనకంటే ఇది గొప్పదే కాదు. ఇప్పుడు అసలు మందిరం ఎవరు? మనం. ఇంకొక మాట పూర్తిగా చెప్పేస్తున్నాను. దావీదు ఎంత పెట్టుబడి పెట్టాడు మందిరానికి? చెప్పండి అమ్మా. పెట్టుబడి పెట్టాడా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాడు? రైట్. ఆ పెట్టుబడి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? అది నేను అంటాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నానే, ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, భూమి మీద కానీ బంగారం మీద కానీ మరో దాని మీద పెడతారే, ఎక్కడ పెట్టుకున్నవాడు వంశాల మీద ఉంటుంది. వాక్యాన్ని బట్టి చెప్తున్నాం సుమా. ఇది మళ్ళీ మిమ్మల్ని ఏదో వేరేగా ప్రేరేపించాలని మాత్రం దేవుని దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే, ఓకేనా, ఇంగ్లీష్లో మాట్లాడితే తెలియదు ఏమనుకోకుండా, పెట్టుబడి ఇక్కడ పెట్టుకుంటే లాభాలు మన పిల్లల్ని దేవుడు ఎత్తాడు. అర్థమైందా? ఎక్కడ కాకుండా తప్పు అంటున్నాను కాదు, నమ్మకమైన విధానాలు ఉన్నాయి, పెట్టుకోండి, తప్పు కాదు. కానీ ఇది కాదనుకోకండి.
అర్థమైంది మీకు ఏదన్నా? బయట మనం మనకున్న దాన్ని బట్టి మనం ఇస్తాం, పెట్టుకుంటున్నాం. లేదా ఈ లోకల్ బ్రతకడానికి కొన్ని ఇబ్బందులు. అయితే అసలు పెట్టుబడి అంతా ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకుంటే ఏమవుద్ది? కుటుంబాలని దేవుడు, ఒకవేళ మనుషులైనా మనల్ని మోసం చేయొచ్చేమో కానీ దేవుడు మాత్రం మోసం గిన్నెడు నీళ్ళిస్తే, అది నేను అంటాను. అంతేనా? నా పేరట గిన్నెడు నీళ్ళిస్తే మీరు ఆయన నామ ఘనత కొరకు, అంతేనా? ఆయన క్రీస్తు సంఘం యొక్క చర్చ్ బిల్డింగే కదా. ఇప్పుడు ఆయన నామ మళ్ళా ఊరి పేరు ఎత్తే అనుకోకుండా దేవుని యొక్క కృపలో గ్రామంలో ఆ నామ ఘనత ఇక్కడ జరుగుతుంది. ఆయన నామం ద్వారా ఆరాధన జరుగుతుందంటే ఆయన గణపరిస్తే మనం గణపరుస్తాం. ఇది మన పిల్లల వరకు కూడా దేవుని యొక్క కృప కాపుదల ఉంటుంది. అమ్మ ఓకేనా? మన కష్టమేమో వృధా, ప్రభునందు ప్రయాస అదే. ఓకేనా? కనుక దేవుడు ఒకవేళ ఈ కాలంలో ఆయన పని చేయటానికి మనకి ఈ సమయాన్ని ఇచ్చాడేమో. అర్థమా? ఇందాక ఎస్తేర్ని ఏమన్నాడు? అసలు నువ్వు వచ్చింది ఈ సమయం కొరకు, అవునా? ఈ సమయం కొరకు. కనుక దేవుని కృపలము కూడా దేవుని పనిలో ఈ సమయం కొరకు దేవుడు మనల్ని అందరినీ ఎలాగా బలపరిచాడు. నిజంగా ఇది గొప్ప ఆశ్చర్యం. ఎందుకు అంటే అందరినీ సమకూర్చుకున్నాడు ఆయన పని కోసం. అవునా కదంటారా అమ్మ? అంటే వస్తువులు మన దగ్గర లేకపోయినా దేవుడి పనులు అందరినీ కూడా ఏం చేశాడంటే మహానుభావుడు సమకూర్చుకుని ఆయన పనికి వాడుకుంటున్నాడు. అర్థమైంది మీకు ఏదన్నా అమ్మ? అంటే తప్పు అనుకోకండి. ఇప్పుడు చూడండి, టేక్ మొక్క వేసుకుంటారు, అది కొంతకాలానికి ఏమవుద్ది? వృక్షం అవుతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారు అమ్మ? దేనికి మంచాన్ని కావాలితే మంచాన్ని వాడుకుంటారు, లేదా బీరువా కావాలితే బీరువా వాడుకుంటారు. అంటే ఎదిగిన తర్వాత ఆ వృక్షాన్ని బట్టి బలపడిన తర్వాత ఏ భాగాలు కావాలితే ఆ భాగాలు వాడుకుంటారు. దేవుని కృపలో స్థానిక సంఘానికి దేవుడు ఇచ్చిన మైపేటయ్యా అంటే మీకు ఇచ్చిన తలాంతులు ఆయన పనికి వాడుకుంటారు. నేను అంతేనే కదంటారా? మీకు ఇచ్చిన పనులు, మీకు ఇచ్చిన శక్తి, మీకు ఇచ్చిన బలం, మీకు ఇచ్చిన జ్ఞానం, మీకు ఇచ్చిన సమస్తం కూడా ఆయన పనికి వాడుకుంటున్నాడు. ఆయన పనికి వాడుకున్నాడు అంటే దేవుడు మనతో, అది ఈ పాత్ర అపవాదికి ఇవ్వకూడదు. అది నేను అంటున్నా. ఈ టైం అంతా ఎవరికి ఇవ్వకూడదు? అది మన సమయం ఎవరికి ఇవ్వాలి? అది. ఎందుకంటే ఆయన ఎక్కడ సమయం గడిపితే అక్కడ శాశ్వత కాలమైన సమయంలో ఉంటాం. ఓకేనా? శాశ్వత కాల అంటే అక్కడ సూర్యుడు చంద్రుడు అంటూ లేడు, ఎక్కడైతే సమయం అమ్మ. ఓకేనా? కనుక దయించి అర్థం చేసుకుని, ఓకేనా, మనకిచ్చిన సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆయన సమయాన్ని ఆయనకి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉంటాం. అపవాది కూడా సమయాన్ని చూస్తున్నాడు. అందుకని దేవుడు ఉన్నంతకాలం మంచి సమయమే. దేవుడు మనతో లేడా? చెడ సమయం. అంతేనా? దేవుడు మనతో ఉంటే మంచి సమయం, దేవుడు మనతో లేడా? చెడ సమయం. కనుక దేవుడితో ఉన్నారా మీ టైం అంతా బాగుంటుంది. దేవుని విడిచిపెట్టారా బ్యాడ్ టైం మొదలైపోతే లెక్క. అంతేనా కదంటారా? దేవుడు విడిచిపెడితే ఏంటి? బ్యాడ్ టైమే. దేవుడితో ఉంటే గుడ్ టైమే. అంతేగాని క్యాలెండర్లు చూడక్కర్లేదు, మళ్ళీ ఏ పెద్ద ఆయన్ని కూడా అడగవలసిన పని లేదు. నువ్వు లోకంతో ఉన్నావా బ్యాడ్ టైం మొదలైపోయినట్టే. దేవుడితో ఉన్నావా? ఎందుకంటే చీకటిని కూడా వెలుగ్గా చేయగలడు ఆయన. కనుక ఆయనతో ఉండు, ఆయన మాటలు విందాం, ఆయన చిత్తానుసారంగా ఉందాం. ఓకేనా? కనుక ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ అందరు కూడా ప్రభునామన ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. సరే అమ్మా.